మరి కాసేపట్లో 6వ విడత పోలింగ్ ప్రారంభం కానుంది. 57 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 8 రాష్ట్రాలు 2 యూటీల్లోని లోక్సభ స్థానాల్లో పోలింగ్కు అంతా రెడీ అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం పోలీస్ శాఖ అలర్ట్ అయింది. దేశంలో ఇవాళ 6వ విడత పోలింగ్ జరుగుతోంది. మరి కాసేపట్లో పోలింగ్ మొదలు కానుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో 7 ఎంపీ సీట్లకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో ఉన్న 1,52,00,000కు పైగా ఓటర్లకు 13,637 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్నికల విధుల్లో 33,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 51 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఉంచారు. ఉత్తరప్రదేశ్లోని 6వ దశలో 14 ఎంపీ సీట్లకు, బల్దీరాం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బీహార్లో 8 ఎంపీ సీట్లలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జార్ఖండ్లో 4 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 93 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఒడిశాలో 6 ఎంపీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సంబల్పూర్లోని కుచిందా, రాయ్ఖోల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలు, దేవ్గఢ్లో సాయంత్రం 5 గంటల వరకే ఓటింగ్ ఉంటుంది. మిగిలిన చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల రోజులుగా సాగుతున్న ఈ ఎన్నికల తంతులో ఇక మిగిలింది 7వ దశ మాత్రమే. అది కూడా జూన్ 1తో ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు ఉంటాయి.